సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంటుంది. దీనిలో భాగంగానే మహిళా సాధికారత లక్ష్యంగా మరొక పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. దీన్ని పూర్తిగా తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి అనుసూచిత జాతీయ అభ్యుదయ యోజన పథకాన్ని 2 ఏళ్ల కిందటే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీన్ని పీఎం అజయ్ అని కూడా అంటారు. ఇటీవల పీఎం అజయ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. 2021-22 సంవత్సరంలో వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా మహిళలకు 50,000 రూపాయల డబ్బులు అందించడం జరుగుతుంది. పురుషులతో సమానంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం యొక్క ఉద్దేశం. సబ్సిడీ రూపంలో అందిస్తారు. మహిళలకు జీవనోపాధి కలిగించడానికి ప్రభుత్వం పీఎం అజయ్ అనే పథకాన్ని ప్రారంభించింది. దీనిలో 3 లక్షల వరకు డ్వాక్రాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణాలు అందిస్తారు. అర్హత, ఆసక్తి కలిగి ఉన్నవారు డ్వాక్రాకు సంబంధించిన సీసీ గ్రామానికి సంబంధించిన డ్వాక్రా గ్రూప్ లీడర్లకు సంప్రదించాలి. దీనిలో 50% వరకు సబ్సిడీ ఉంటుంది. అంటే మీరు ₹1,00,000 లోను తీసుకుంటే దానిలో 50,000 రూపాయలు మీరు కట్టాలి. మిగతా 50,000 రూపాయలు సబ్సిడీలో పోతుంది. ఈ పథకం గరిష్టంగా ఎంతవరకు అనేది లేదు. దీనికి 2,50,000 వార్షిక ఆదాయం లోపు ఉన్నవారు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్ కులానికి చెంది యువతులు, నైపుణ్యం కలిగిన వారు అందరూ ఒక గ్రూపులుగా చేరితేనే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాల్లో షెడ్యూల్ కులానికి చెందిన ఆసక్తి గలవారు రుణాలను పొందాలంటే దరఖాస్తులు కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి సంప్రదించాలి. అక్కడ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.